నేటి రాశి ఫలితాలు. మేషరాశి. అమ్మ, ముందుగా మొదటి రాశి అయినటువంటి మేషరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? మేషరాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకుంటే అశ్విని, భరణి, కృతిక ఒకటో పాదం. ఈ మేషరాశి వాళ్ళకి ఈ రోజున మిత్రుల సహకారం లభ్యమవుతుంది, సామర్థ్యం పెరుగుతుంది. అలాగే దాంతోపాటుగా నిర్ణయాలు ఖచ్చితంగా తీసుకుంటారు, దృఢ సంకల్పంతో ముందుకు పెడతారు. చేద్దామనుకుంటున్న కార్యక్రమాల్లో వ్యక్తుల సహకారంతో పాటు మీ యొక్క స్థైర్యం కూడా పెరుగుతూ మీరు ముందుకు వెళ్ళడానికి, నిర్ణయాలు తీసుకోవడానికి, సంకల్ప బలం పెంచుకోవడానికి, లక్ష్య సాధనకి అనుకూలమైన సమయంగా భావించవచ్చు. వృషభ రాశి. అమ్మ, తదుపరి రాశి అయినటువంటి వృషభ రాశి వారి యొక్క రాశి ఫలితాలు ఈరోజు ఏ విధంగా ఉన్నాయి? వృషభ రాశిలో వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం కృత్తిక, రోహిణి, మృగశిర. వీరికి ఈ రోజున మాటల వల్ల ఘర్షణ రాకుండా వీలైనంత జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో కానీ మిత్రులతో కానీ చర్చించేటప్పుడు వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే సమస్యలను అధిగమించడం అనేది సులభతరం అవుతుంది. కాబట్టి వీలైనంత వరకు మాట్లాడేటప్పుడు ఆచితూచి వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. మిథున రాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి మిథున రాశి వారికి ఈ రోజు ఏ విధంగా ఉండబోతోంది? మిథున రాశిలోకి వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మృగశిర, ఆరుద్ర, పునర్వసు. మిథున రాశి వాళ్ళకి ఉద్వేగాలు అధికంగా ఉంటాయి, దాంతోపాటుగా నిర్ణయాలు తొందరగా తీసుకుంటారు. నాయకత్వ లక్షణాలతో పాటుగా కోపం కూడా పెరుగుతూ ఉంటుంది. కాబట్టి రకరకాల ఉద్వేగాలను నియంత్రించుకుంటూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా జాగ్రత్తలు వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళినట్లయితే ఎవరితోనూ మీకు జగడాలు రాకుండా ఉండే అవకాశం అనేది ఉంటుంది. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయండి? కర్కాటక రాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే పునర్వసు, పుష్యమి, ఆశ్లేష. వీరికి వృత్తికి సంబంధించిన విషయాలు ఒక పక్కన, సంతానానికి సంబంధించిన విషయాలు ఒక పక్కన. ఈ రెండింటికి సంబంధించిన విషయాలలో ఘర్షణ చాలా అధికంగా ఉంటుంది. ఆరోగ్య సంబంధంగా కూడా ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. నిద్రలేమి వల్ల కూడా కొన్ని రకాలైన సమస్యలు ఉండే అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళంతవరకు మీ ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటూ గృహ, వృత్తి, సంతానపరమైన విషయాలలో వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అమ్మ, మరి సింహరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోంది? సింహరాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క మఖ, పుబ్బ, ఉత్తర. సింహరాశి వాళ్ళకి ఈ రోజున మీకు ఆశించిన ఫలితాలు పొందుతారు. ఆదాయ విషయాలు, తర్వాత దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాలు, ముఖ్యంగా తల్లి, తండ్రి మొదలైన వారి యొక్క సహకారంతో రావాల్సిన లాభాలు పొందడానికి ఆస్కారం ఉంది. భూమికి సంబంధించిన విషయాలలో కొనుగోలు, అలాగే భూమితో పాటుగా గృహం మొదలైన వాటికి సంబంధించి కూడా ఈ రోజున పెద్దలతో కలిపి చర్చలు చేస్తూ దానికి సంబంధించిన పెట్టుబడుల కొరకు ఆకాంక్షిస్తారు. కన్యా రాశి. కన్యారాశి వారికి ఎలా ఉందండి ఈరోజు? కన్యారాశిలో వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే ఈ యొక్క ఉత్తరహస్త, చిత్త. ఈ కన్యారాశి వాళ్ళకి ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాలలో చాలా ఘర్షణాత్మకంగా ఉంటుంది. ముఖ్యంగా మీ యొక్క తోబుట్టువులు కానీ సోదరులు కానీ వృత్తికి సంబంధించిన విషయాల్లో మీకు సహకరించి నూతన వృత్తుల కొరకు ప్రయత్నం చేసేవారికి కొంతవరకు సహకారం అనేది లభ్యమవుతుంది. అది ఒకటి. అలాగే దాంతోపాటుగా కొలీగ్స్తో వ్యవహరించేటప్పుడు వీళ్ళంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. మాటల వల్ల అపార్థాలు రాకుండా, దానివల్ల జగడాలు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే వృత్తి ప్రదేశంలో మనశ్శాంతి అనేది లభ్యమవుతుంది. తులారాశి. అమ్మ, తదుపరి రాసినటువంటి తులారాశి వారికి ఈరోజు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి? తులారాశిలోకి వచ్చిన నక్షత్రాలు తీసుకున్నట్లయితే మీకు చిత్తా, స్వాతి, విశాఖ. తులారాశి వాళ్ళకి ఈ రోజున తండ్రి యొక్క ఆరోగ్య విషయంలో, అలాగే వృత్తికి సంబంధించిన విషయాలలోనూ, దాంతోపాటుగా కుటుంబ వ్యవహారాల్లోనూ ఘర్షణతో కూడిన అభివృద్ధి కొరకు మీరు చేసే ప్రయత్నాల్లో ఘర్షణ అనేది కొంత అధికంగా ఉంటుంది. తండ్రి యొక్క ఆరోగ్య నిమిత్తం కానీ, దూర ప్రయాణాల్లో ఇబ్బందికరమైన వాతావరణం కానీ, అంటే అనుకోని ఆటంకాలు లాంటివి ఏర్పడే అవకాశం అనేది ఏర్పడుతుంది. అలాగే వృత్తికి సంబంధించిన విషయాలలో ప్రయాణాలు, ఆ ప్రయాణాలలో ఉద్వేగాలు, తండ్రికి సంబంధించిన ఆరోగ్య సంబంధమైన విషయాలు, ఇలాంటి విషయాలతో పాటుగా ఆర్థిక సంబంధమైన విషయాలు కూడా కొంత మీరు ఆశించిన విషయాలలో అటు ఇటు అవడం వల్ల
చికాకులు లాంటివి అధికంగా ఉంటాయి. కాబట్టి దూర ప్రయాణాలు, ముఖ్యంగా ఎవరైనా ఫారిన్ కంట్రీస్కి సంబంధించిన విషయాల్లో నిర్ణయాలు తీసుకుంటున్నా అది కూడా ఘర్షణతో కూడిన పరిస్థితులు అవుతాయి. కాబట్టి వృత్తి కొరకు దూర ప్రయాణాలు చేసే వారి విషయంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకెళ్ళాలి. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయండి? వృశ్చిక రాశి విషయంలో తీసుకున్నట్లయితే వీరికి విశాఖ, అనురాధ, జ్యేష్ఠ ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ముఖ్యమైన విషయాలు అంటే ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, ప్రయాణాలు, వీటి విషయంలో కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. వారసత్వపు ఆస్తుల విషయం కావచ్చు, లేకపోతే రహస్య శత్రువుల విషయంలో కానీ, లేకపోతే ఏదైనా మీడియేటర్షిప్ విషయంలో కానీ ఉద్వేగాలతో కూడిన అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ విషయంలో జాగ్రత్త తీసుకుంటూ ముఖ్యంగా ఆరోగ్య సంబంధమైన విషయాల మీద ఎక్కువ దృష్టి కేటాయించాలి. డ్రైవింగ్ విషయంలోనూ ఆరోగ్య విషయంలోనూ జాగ్రత్త. అనవసరమైన వృధా ఖర్చులు, అది ఆరోగ్యానికి సంబంధించిన ఖర్చుల కన్నా కూడా అనవసరమైన ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. కాబట్టి వీలైనంతవరకు ఖర్చుల విషయాన్ని నియంత్రించుకోగలిగేట్టుగా ఆలోచించాలి. ధనస్సు రాశి. మా తదుపరి రాసినటువంటి ధనస్సు రాశి వారికి ఈ రోజు ఎలా ఉండబోతోంది? ధనస్సు రాశిలోకి వచ్చిన నక్షత్రాలు మూల, పూర్వషాఢ, ఉత్తరాషాఢ. ఈ ధనస్సు రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మనం తీసుకున్నట్లయితే వీరికి భాగస్వామ్య వ్యవహారాల్లో వీళ్ళంత జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వ్యాపార అభివృద్ధి కొరకు పెట్టుబడులు పెట్టడానికి మీరు చేసే పనులలో కొంత ఘర్షణతో కూడిన విధానాలు ఉంటాయి. కాబట్టి భాగస్వామి వ్యవహారాలతో మాట్లాడేటప్పుడు, నిర్ణయాలు తీసుకున్నప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే దాంతోపాటుగా ఎవరన్నా వివాహార్థులకు కానీ, లేకపోతే వివాహానికి సంబంధించిన సంబంధాలు చూస్తున్నప్పుడు కానీ దానికి సంబంధించిన విషయాల్లో వాయిదాలు పడే అవకాశాలు కూడా ఉండే రీత్యా వీలైనంత వరకు జాగ్రత్తగా చూసుకుంటూ ముందుకు వెళ్ళి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు పడాలి. మకర రాశి. మకర రాశి వారి ఫలితాలు ఎలా ఉన్నాయి? ఇక మకర రాశిలోకి వచ్చే నక్షత్రాలను తీసుకున్నట్లయితే ఉత్తరాషాఢ, శ్రవణం, ధనిష్ట. ఈ మకర రాశి వాళ్ళ విషయంలో ముఖ్యంగా మీకు సామర్థ్యం పెరుగుతుంది, పోటీతత్వం పెరుగుతుంది. ముఖ్యంగా ఎదురు చూసిన విషయాలలో అంటే ఏదన్నా వృత్తికి సంబంధించి ఇప్పటిదాకా ఎదురు చూస్తున్న విషయాల్లో కొంత అవకాశాలు లాంటివి రావడం అనేది, వృత్తి కూడా ఏదైనా పోలీస్ రిలేటెడ్ కానీ, నేవీ కానీ ఏదైనా అలాంటి రిలేటెడ్ వృత్తుల కోసం ఎదురు చూసే వాళ్ళకు కూడా చాలా వరకు అనుకూలమైన సమయంగా భావించవచ్చు. ఏది ఏమైనా వృత్తిపరమైన విషయాలతో పాటు సామర్థ్యాన్ని పెంచుకుంటూ, పోటీతత్వం పెంచుకుంటూ, ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళడానికి మీరు ప్రయత్నాలు అనేవి అధికంగా చేస్తారు. జీవిత భాగస్వామి ఆరోగ్య విషయంలో కూడా ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. కుంభరాశి. మా కుంభరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? కుంభరాశిలో వచ్చిన నక్షత్రాలను ప్రధానంగా తీసుకుందాము. కుంభరాశిలోకి మనకి ఈ యొక్క ధనిష్ట, శతభిషం, పూర్వభద్ర 3 పాదాలు. వీరికి ముఖ్యమైన విషయాల్లో అంటే మీకు ఎదురు చూస్తున్న విషయాలు అనుకూలంగా లభ్యమవడం, కానీ మానసిక ఘర్షణ అనేది అధికంగా ఉంటుంది, ఉద్వేగాలు అనేవి అధికంగా ఉంటాయి. అనవసరమైన విషయాలలో ఎక్కువ ఆలోచించి మనసుని ఘర్షణాత్మకంగా పెట్టుకోకుండా, అది సంతానపరమైన విషయాలు కావచ్చు, స్నేహ సంబంధాల విషయంలో కానీ ఘర్షణతో కూడి అంటే ఈ పని అవుతుందా లేదా, మనం అనుకున్నాం ఒక మాటకు వచ్చాం కానీ ఇప్పుడు ఇలా అయింది అనే రకరకాలైన ఘర్షణలతో కూడిన వ్యవహారంగా ఉంటుంది. కాబట్టి వీలైనంతవరకు మానసిక ప్రశాంతత కోసం చూడడం, అలాంటి ఘర్షణను అధిగమించే విధంగా ఆలోచనలు చేయడం మొదలైనవి చేయడం బట్టి ఫస్ట్ మానసిక ప్రశాంతత ఏర్పడిన తర్వాత మిగిలిన విషయాలు ఆలోచించడం మంచిది. మీనరాశి. చివరి రాశి అయినటువంటి మీనరాశి వారికి ఈరోజు ఎలా ఉండబోతోందండి? మీనరాశిలోకి వచ్చే నక్షత్రాలను ప్రధానంగా తీసుకున్నట్లయితే మనం ఈ యొక్క పూర్వభద్ర, ఉత్తరభద్ర, రేవతి వీళ్ళకి ముఖ్యంగా గృహ సంబంధమైన విషయాలలో అంటే ఏదైనా స్వగ్రామ సందర్శన కోసం ఆలోచిస్తారు. తల్లితో ఘర్షణ రాకుండా వీలైనంతవరకు జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే వాహనాలు నడిపే వాళ్ళు కూడా వీలైనంత జాగ్రత్తలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి. అలాగే మీ యొక్క సంతానానికి సంబంధించి కానీ, మీకు సంబంధించి కానీ ఏదైనా వ్యవసాయ భూమి కొనడానికి, కొనుగోలు కొరకు కూడా ప్రయత్నాలు చేయడానికి మీరు ఎక్కువ కృషి చేస్తారు. అంటే భూ సంబంధమైన విషయాల కొరకు ఆలోచనలు అధికం చేస్తారు. ఆ విషయంలో కొత్త వ్యక్తులతో మోసపోకుండా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళాలి.